మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: నెల్లూరు జిల్లా బోగోలు మండలం ఐటీడీపీ అధ్యక్షుడు గోచిపాతుల సందీప్, సంజయ్ తల్లి గోచిపాతుల స్నేహలత ఇటీవల అనారోగ్యంతో కన్నమూయడంతో బోగోలు మండలం బేతనీయపేట గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ రోజు నిర్వహించిన ఆదరణ స్మృతి కూడిక కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్నేహలత చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, బంధువులు పరామర్శిస్తూ వారి బాధను పంచుకున్నారు. స్నేహలత మరణం కుటుంబానికి తీరని లోటు. మీకు ఏ అవసరమైనా పార్టీ, నేను అండగా ఉంటాం అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబం మనోధైర్యంతో ఉండాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఆ కుటుంబానికి మెండుగా నిండుగా, యేసు యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి అందాలని మనసారా కోరుకుంటూ, ఆ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సందీప్ కానీ సంజయ్ నా తోటి సోదరులాగా నేను రాజకీయ ప్రస్థానం మొదలైన రోజు నుంచి నా తమ్ముడు నాతో ఎలా మెలుగుతాడో అదే విధమైనటువంటి భావనతో సంజయ్ ముఖ్యంగా నాతో మెలగటం, సందీపు ఎప్పుడూ నాతో కలవటం, వారిద్దరైతే యొక్క సాంగత్యం వారికి నాకు సోదర భావాన్ని పెంచే విధంగా ఆ తల్లి పెంచిన పెంపకం నిజంగా చాలా గొప్పది. ఆమె మరణం తెలిసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను సందర్శిస్తే చెన్నై నుంచి వచ్చినటువంటి బంధువులు కానీ, వాళ్ళ మరుదుల పిల్లలు కానీ, మేనమామ పిల్లలు కానీ, వాళ్ళ బావగారి పిల్లలు అందరి విషయాలు వాళ్ళందరూ చెబుతుంటే ఆ తల్లి యొక్క కష్టం, అందరినీ పెంచి పోషించే దాంట్లో ఆమె చూపిన నడవడిక, ఆమె చూపిన దాతృత్వం, అందరినీ సొంత బిడ్డల్లాగే పెంచి పెద్ద చేసినటువంటి వైనంలో ఆ మాతృమూర్తి ఎంతో శ్రమకొచ్చారు. ఆ శ్రమతోనే ఈరోజు వాళ్ళ బిడ్డలందరూ కూడా ఐక్యంగా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆ తల్లికి నివాళులు అర్పించడం ఆమె యొక్క అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఆమెకే యేసు ఎప్పుడు కూడా ఆమె యొక్క హృదయానికి మనశ్శాంతిని కలిగించాలని, దేవుని కృపకు ఆమె పాత్రులుగా తన జీవితాన్ని అంకితం చేసినందుకు యేసు యొక్క దీవెనల కుటుంబానికి మెండుగా ఉంటాయని, ఎక్కడ యేసు పక్కన ఆ తల్లి ఉన్నా బిడ్డల మీద మమకాన రాగలతో ఆ తల్లి ఆశీస్సులు ఆ బిడ్డలకు ఎప్పుడు అందుతాయని, అదేవిధంగా ఆ తల్లి చూపినటువంటి మార్గంలో ఆ బిడ్డలు కూడా యేసు ఎడల, సమాజం ఎడల అందరితో స్నేహభావం, బంధుత్వంతో స్నేహభావం, అందరితో ఈర్ష్యా దేశాలకు దూరంగా తల్లి చూపిన మార్గంలో వాళ్ళిద్దరూ కూడా పయనిస్తారని, అదేవిధంగా నేను కూడా వాళ్ళ సోదరులుగా భావిస్తూ చేతైనంత వరకు నేను కూడా వాళ్ళకి అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ తల్లికి నిజమైనటువంటి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.